9 కూడా మనం ప్రజల్లో ఉన్నాం, ప్రజల కోసం పనిచేసాం. కరోనా సమయంలో కూడా ప్రాణాలు తెగించి బయట వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళకి భోజనం కావాలా, మందులు కావాలా, నిత్యావసర వస్తువులు కావాలనే దాని మీదే ఆ 2 సంవత్సరాలు పనిచేశాను కాబట్టి ఈ రోజు ప్రజల్లో ఎవరిని అడిగినా ఇవాళ శ్రీనివాస్ చెప్తారు అనేది నాకు కూడా ఒక ధీమా, ఖచ్చితంగా గెలుస్తాం మనం చేసిన సర్వీస్. కానీ మన ఈ రోజు వరకు ఈ వైసీపీ నుంచి మన కేడర్ని కాపాడుకున్న పరిస్థితి. ఇవాళ నేను తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చాను, అయినప్పుడు కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి అందరూ కేడర్ కూడా ఈ చిన్న ఇబ్బంది కలిగినా కానీ మన దగ్గర రావడం, మన ఏదైనా వాళ్ళకి ఇబ్బంది ఉండే పోలీస్ స్టేషన్ కానీ ఇలాంటి విషయాల్లో కూడా వాళ్ళకి సహకరించడం. కాబట్టి టీడీపీ కేడర్ కూడా, నేను టీడీపీ నుంచి వచ్చాను కాబట్టి అందరూ కూడా మనకి బాగా సహకరిస్తా ఉన్నారేమో. తప్పకుండా మన విజయం అనేది భగవంతుడి దయ వల్ల, ప్రజల ఆశీస్సులతో మనం ఖచ్చితంగా గెలుస్తామని నమ్మకం నాకు. అంటే ఏంటి, నోటిఫికేషన్ రాలేదు, ఇంకా షెడ్యూల్ రాలేదు, ఎందుకు విజయ అవకాశాలు, కూటమి గెలుస్తుందని నమ్మకం ఏంటి? ప్రజల్లో ఇంత బలంగా వెళ్ళటానికి కారణం ఏంటి? ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతనమ్మా. ఇది మన మీద ఉన్నది ఇది కాదు, ఎదరవాళ్ళు వ్యతిరేకతనే మనం క్యాష్ చేసుకోవాలి. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని వెళ్తున్న తీరు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ లిక్కర్లో తీసుకున్న దోపిడీ కానీ, ఇసుకలో చేస్తున్న దోపిడీ కానీ ఎవరికి వ్యాపారాలు లేవు. ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే ఒక రాజకీయ నాయకులు మాత్రమే వ్యాపారం ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి. రాజకీయాల్లో అవి కూడా వైసీపీలో ఉన్న వాళ్ళకి. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఏం చేయాలి, ఏం తిని బతకాలి? యువతకు ఉద్యోగాలు లేవు, వేరే చోటుకి వెళ్ళి చేయడానికి కూడా ఇవాళ హైదరాబాద్ వెళ్ళినా కానీ 15,000 20,000కి ఉద్యోగాలు చేస్తున్నారు బీటెక్ చేసి. అక్కడ ఉండడానికే 12,000 13,000 ఖర్చు అవుతుంది. ఇంటికి మాత్రం ఏం పంపుతారమ్మా? ఇలాంటి పరిస్థితులు రాష్ట్రం ఉంది కాబట్టి ఈ రాష్ట్రం మళ్ళీ ఇదివరకులాగా మళ్ళీ 2014-19 వరకు పరుగులెత్తింది అభివృద్ధిలో. అలాంటి అభివృద్ధి చేసుకోవాలని ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావాలి. అనుభవం ఈ నిజాయితీ పడినటువంటి పవన్ కళ్యాణ్ గారు దీంట్లో ఉమ్మడి అభ్యర్థిగా నిలబడడం, బీజేపీ పార్టీ మళ్ళీ వస్తుంది అనే ఆశతో ఇవాళ ఏదైతే బీజేపీ పార్టీ మనకి ఎందుకు కావాలంటే నెక్స్ట్ మళ్ళీ రాబోయే ఎలక్షన్స్ మనకు గెలిచిన తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పూర్తిగా సహకరించాలి. మనం ఉమ్మడి భాగస్వామ్యంగా ఉంటారా లేదన్నది పక్కన పెడితే ఇవాళ పరిపాలన ఎలా ఉంటుందని జరిగితే బీజేపీ మనతో పొత్తులో ఉన్న పరిస్థితి చూసుకుంటే ఖచ్చితంగా మన ఈ రాజధాని నగరానికి కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, అదే రకంగా విశాఖ ఉక్కును అమ్మేసిన ఆపుకునే సందర్భంలో కానీ, నిరుద్యోగ యువతకి ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేసే విషయంలో కానీ, తీర ప్రాంతాల అభివృద్ధి కానీ ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా బీజేపీ సహకారం కావాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు 100 మెట్లు దిగి ఇవాళ ఈ పొత్తు విషయంలో మీరు చూశారు. ఇంకా ఎంతైనా దిగుతాను కానీ ఈ రాక్షస పాలన అంతమందించాలన్న దిశగా మా నాయకుడు అడుగులేయడం నాకు చాలా ఆనందించింది. ఎందుకంటే చాలా మంది అధికారం కోసం తగతగలాడుతూ ఉంటారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు అన్ని త్యాగాలు చేశారు, మీరు చూశారు. వచ్చిన 24 సీట్లో కూడా 3 సీట్లు అవసరమైతే మీకు ఇస్తాను, ఏదో కలిసి పని చేద్దాం, మనం రాష్ట్రం అభివృద్ధి చెందాలని దిశగా మరి ఆయన గడిచిన 2-3 రోజుల నుంచి నిజంగా మరి ఆయన విశ్రాంతి అనేది లేకుండా 2 పార్టీలు కలపడంలో ఇవాళ ఆయన సక్సెస్ అయ్యారని చెప్పాలి. నిజంగా మరి అది ఈ రాష్ట్రం మంచి కోసం కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ ఆయనే నిజంగా రాజకీయాలే కావాలనుకుంటే ఆయనకు రాజ్యసభ తీసుకుని మంత్రి ఇస్తానని చెప్పి ఏం రోజు ప్రామిస్ చేశారు మోడీ గారు. కానీ అలాంటి దిశగా ఆయన ఎప్పుడు అడుగులేదే. ఇక్కడ రాష్ట్రం కాపాడాలంటే